కోకిలమ్మ చకచకమంటూ చూడరే వన్నెల కోనసీమ వెన్నెల చందమామ కన్నెల జంటను కానరే రామ లక్ష్మణులమ్మ వీరు మగవల మాదిరిగా దిగి వచ్చినారు సత్యభామలు పులి వంటి తీరు అక్క చెల్లెళ్ళ కోసలైన పేరు పువ్వు పూసేను నీటిలో మరు పువ్వు వికసించు తోటలో తమ తీరు వేరైన ఆటలో ఒకటే కథ తీరం విధి గూటిలో ఆలాపన ఒకరికి ఆవని గీతం గమకపు గమనం ఒకరికి ప్రియ సంగీతం రాగాలు ఏదైనా గానం మనోహరం విడలేను కలనైన చెల్లెలి అనుబంధం విరబోసే తన నవ్వే నామదికానందం కలకాలం మిగలాలి మన ఈ అనురాగం చరితల్లో చదవాలి చెదరని మన స్నేహం ఇద్దరు అమ్మాయిలని ముద్దుగా అందరూ అన్నా నిజానికి ఒకే పదం ఒకే విధంగా అమ్మా నాన్న అన్న తోడుగా మనతో ఉన్నా అంతకన్నా మిన్నలేదుగా మరు జన్మలిన్నైన ఇదే వరం నిరంతరం తన్ననన్న ఆహా తన్ననన్న తన్ననన్న ఆహా తన్ననన్న शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय పెద్దతా జల్లేవా పూజకి లేట్ అయితే దేవుడేం కొట్టరత్తా కానీ స్కూల్కి లేట్ అయితే టీచర్ కొడుతుంది అబ్బా ఈవిడొకటి పూజలో ఉంటే చాలు పక్కన నుంచి సునామీ వెళ్తున్నా పట్టించుకోదు సరే నేను వెళ్ళి చిన్నతను అడుగుతా చిన్నత్త కనీసం నువ్వైనా జడేత్త బా స్కూల్కి టైం అవుతుంది ప్లీజ్ शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा
పూజకి చెల్లి పాట ఈ టైంలో ఎందుకు వింటానా మాట? ఎవరిని అడుగుదాం? నానమ్మ. నానమ్మ 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 నానమ్మ. ఏంటమ్మా, టిఫిన్ కావాలా? లేదు, మీ ఇద్దరు కూతుల మధ్య గొడవ పట్టాలి. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. ఏంటే పొద్దున్నే తిక్కగా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఎంత అడిగినా సరే అత్తలు జడట్లేదు నానమ్మ. నీ జడ కోసం బంగారం లాంటి నా పిల్లల మధ్య తగదా పెడతావా? పోనేనమ్మా, నేను హట్టేయాను. పిచ్చి తల్లి, ఆ కాలంలో రామలక్ష్మణులు ఎలాగో ఈ కాలంలో నా కూతుళ్ళు అలాగా. వాళ్ళని ఏ శక్తి విడదీయలేదు. నేను జడవేస్తాను రామ్మా. అమ్మో, నువ్వా? వద్దు తల్లి, నువ్వైతే ఇంత తాయి వేస్తావు. ముఖం మొత్తం కారిపోతుంది. స్కూల్లో అందరు నవ్వుతున్నారు. అదే అప్పన్నత అయితే నీట్గా వేస్తున్నాయి. అందుకే నేను అప్పన్నత చాట వేయించుకుంటా. ఏంటి నెగటివ్ వైబ్రేషన్స్? బాప్రే, ఎంటర్ ద డైనోసార్. ఏం తయారు? పొద్దున్నే తయారా? దేవుడా, పొద్దున్నే ఈవిడొచ్చిందేంటి? ఏమ్మా స్నేహ, బాగున్నావా? ఇప్పటిదాకా బాగానే ఉన్నానమ్మాయి, నువ్వు వచ్చావుగా, చూడాలి మరి. ఊరుకో అమ్మాయి, నువ్వు మరీను. ఏదేమైనా నువ్వు భలే గమ్మత్తుగా మాట్లాడతావమ్మాయి. నీ వయ్యారం ముందు మా గమ్మత్తు ఏ పాటిదిలే అమ్మాయి. నీకు కొంచెం ఎటకారం కూడా ఎక్కువే అనుకుంటా సుమి. ఏదో మీకు ఆకారం కలిసొచ్చినట్టు మాకు వెటకారం కలిసొచ్చిందిలే సుమి. ఏ ఏ ఆగు. ఏంటి తెల్లారగానే గిన్నెసుకొని ఊపుకుంటూ బయలుదేరావు? పనే లేదా ఏంటి? పని లేక కాదమ్మాయి, షుగర్ లేక. అది నీకు ఒంటి నిండా బాగానే ఉన్నట్టుందిగా. ఇదిగో అమ్మాయి, దీన్ని మా ఏరియాలో పొగరని కూడా అంటారు. మా ఏరియాలో కూడా అలాగే అంటారులే గాని, నువ్వు వచ్చావని పరిగెత్తుకుంటూ వచ్చి షుగర్ ఇవ్వడానికి నీలాగా పని పాట లేకుండా ఎవ్వరూ లేరు. నువ్వున్నావుగా. ఉన్నా నేను ఇవ్వనుగా. వెళ్ళి ఇంకెక్కడైనా అడుకో. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఈకపోతే ఇచ్చేవాళ్ళు లేరా ఏంటి? సుకన్య, అమ్మాయి సుకన్య, అమ్మాయి సుకన్య. బాబోయ్, వదిని కానీ వచ్చిందంటే అనవసరంగా లేనిపోని గొడవలు. ఏయ్, వెళ్ళమని చెప్తుంటే ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? వెళ్ళు. సుకన్య, అమ్మాయి సుకన్య. ఏయ్, షట్ అప్ అండ్ గెట్ అవుట్. బాబోయ్, విషయం పెద్దదయ్యేలానే ఉంది. పూజ మధ్యలో లేవడం తప్పే అయినా తప్పడం లేదు. క్షమించు స్వామి. గంగిరెద్దులో ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి? ఆగమన్నానా? ఏ స్నేహ, నువ్వు ఉండవే. అక్క, నేను చూసుకుంటానని చెప్పానుగా. పూజ మధ్యలో ఎందుకొచ్చా? అరిస్తే వాదన పెరుగుతుందే కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఆ గిన్నెలా ఇవ్వండి, నేను ఇస్తాను. తీసుకో. అబ్బా, ఏంటక్క? మాట్లాడకుండా ఉండమని చెప్పానా? ఇప్పుడే వస్తాను. ఇదిగో అమ్మాయి అపర్ణ, ఎద్దును పట్టి మేత, గిన్నెని పట్టి సరుకు వెయ్యాలి అని చెప్పారు. నీకు మీనింగ్ బాగా అర్థమైంది అనుకుంటాను. మనిషిని బట్టి వాత పెట్టమని ఏం చెప్పలేదా?
ఒక నెలకి సరిపడా గిన్నె తెచ్చుకున్నా. అంతకంటే పెద్ద గిన్నెలు మా ఇంట్లో లేవమ్మాయి. ఏం చేయను మరి? తీసుకోండి. అడుక్కోవడం అయిందిగా, ఇక బయలుదేరు. ఇక్కడ దాకా వచ్చి పలకరించకుండా వెళ్తే సుకన్య ఫీల్ అవుతుందేమోనమ్మాయి. అయ్యో ఆగు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? నాటకాలు ఆడవంటే కాళ్ళు విరగొడతాను. ఏ స్నేహ, ఏంటి ఆ మాటలు బుద్ధి లేకుండా? వదినేతో పనిలో ఉన్నట్టుంది అత్తయ్య గారు. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అవునా? ఏమా సుకన్య, అక్కడే ఆగిపోయేవేంటి పిన్ని? రా. అధిష్టానం నుంచి ఆహ్వానం వచ్చింది. అయినా చెక్ పోస్ట్ కి చెక్కలడ్డమా, ఈ తాయారికి ఇలాంటి చేతులడ్డమా? పంచదార బొమ్మ బొమ్మ బొత్తిగా వద్దనకమ్మ, పంచదార బొమ్మ బొమ్మ. పెదతా స్కూల్కి టైం అవుతుంది, జడేవా? ఐఏఎస్ చదివే వాళ్ళు కూడా ఇంత టెన్షన్ పడరు. ముందు దీనికి జడేసి స్కూల్ కి పంపించక్క గొడవ వదిలిపోతుంది. నువ్వు ఉండవే. పదమ్మా. మరి ముసల్దాన్లా ఉన్నానే. ఈ కళ్ళజోడు తీసేస్తే ఏమీ కనబట్టం లేదే. మేనేజ్ చేద్దాంలే. సుకన్య, సుకన్య, వచ్చావా పిన్ని? ఏంటి ఈరోజు స్పెషల్ న్యూస్? స్టేట్ లోనా సెంటర్ లోనా అమ్మాయి? మన ఊళ్ళోనే. ఏమున్నాయమ్మాయి? ఆ రామరాజు గారికి కొత్త కోళ్ళు వచ్చిందంట. ఆవిడ 3వ రోజుకే మొగుడిని గుప్పెట్లో పెట్టుకొని 4వ రోజుకే పెత్తనం లాగేసుకుందంట. ఇకపోతే సీతారత్నం గారి కోళ్ళైతే ఇద్దరు ఆడపడుచుల్ని బయటికి గంటేసి నట్టింట్లో కుర్చేసి కూర్చుందని ఒకటే గుసగుసలమ్మాయి. అబ్బా, నేను అడుగుతుంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు పిన్ని. నా గురించి ఏమనుకుంటున్నారు అని. నీ గురించి ప్రత్యేకంగా అనుకోవడానికి ఏముంటుందమ్మాయి? కూరలో కరివేపాకు, గోకరాకులో పురుగు, ఈ ఇంట్లో నువ్వు ఒకటేగా. అదే ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారమ్మాయి. ఇంకా అంటే నువ్వు పేరుకి కోడలవే గాని ఈ ఇంట్లో పెత్తనమంతా అపర్ణదేనంటగా. అక్క, రోజు ఇలా 2 జళ్ల రిబ్బర్లు వేయకపోతే కొంచెం ట్రెండీగా సమంతలా ఏ ఫ్రెంచ్ బ్రైడో, ఇలియానా లాగా ఏ ఫిష్ బ్రైడో వేయచ్చు కదక్క. అలా వేసుకొని వెళ్ళటానికి నేను వెళ్తున్న షూటింగ్ కి కాదు, స్కూల్ కి. నీకు నోరు బాగా ఎక్కువైంది. ఏంటి నీకంటేనా? ఏయ్ 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 ఏ అంజలి, కొంచెం కదలకుండా కూర్చో. ఇదిగో ఈ రిబ్బన్స్ కాళ్ళకేసి కట్టే అక్క. ఒకప్పుడు ఈ ఇంటిని వెంకటరాజు గారి ఇల్లు అనేవాళ్ళు, ఇప్పుడు అపర్ణం ఇల్లు అంటున్నారు. ఏయ్ అంజలి, రామా, టిఫిన్ చేద్దు గాని స్కూల్ టైం అవుతోంది. నాన్నమ్మ టిఫిన్ తినిపిస్తుంది, తిను. అమ్మా, నేను నాన్నకి కాఫీ ఇచ్చేసి వస్తాను. సరే, నువ్వురా. కూర్చో. ఇదిగో అమ్మాయి, ఈ ఇంట్లోనే కాదు ఊళ్ళోను కూడా ఆ అపర్ణమ్మ మాటే శాసనం అంట కదా. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఈ ఏడాది మీకు ఎలాంటి సాయం చేయలేకపోయాను. ఏమనుకోకండి. అయ్యో భలేవారండి, అలాంటివేమీ ఆలోచించకండి. మీరు మా రాజావారు. ముందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. రాజావారు, మీరు లేకపోయినా మీ స్థానంలో అపర్ణమ్మ గారు నిలబడి సాయం చేస్తూనే ఉన్నారు. తీసుకున్నానా? నాకొద్దమ్మా, వాళ్ళకి ఇవ్వు. నిలబడే ఉన్నారు, కూర్చోండి బాబాయ్. పాపం నీ పరిస్థితి మరీ దారుణం అయిపోయింది అమ్మాయి. ఏదో బట్టల షాప్ లో బొమ్మలా, బెల్లం కొట్టిన రాయిలా ఓ మూల పడుంటున్నావు తప్ప
కోళ్ళనే హోదా ఎక్కడ ఏడ్చింది నీకు? ఆహా, అదే అందరూ అనుకుంటున్నారమ్మాయి. ఇంకా ఇంకా అంటే ఆ పక్క వీధి పరమేశ్వరి ఓ 500 అప్పిస్తానందమ్మాయి. నేను వెళ్ళి తెచ్చుకుంటానమ్మాయి. పిన్ని వెళ్దూలే. ఇంకా ఏమనుకుంటున్నారో అది చెప్పు. లేదులే అమ్మాయి, లేట్ అయితే ఆవిడ వెళ్ళిపోతానంది. అబ్బా, ఆ 500 ఏదో నేను ఇస్తాను కానీ ముందేమనుకుంటున్నారో అది చెప్పు పిన్ని. వదిలే అమ్మాయి, నీకైతే వెంటనే ఇచ్చేయాలి. అదే ఆవిడైతే ఓ 5-6 నెలలు ఆగుతానంది. నేను కూడా ఆగుతానులే. ఏమిటానమ్మాయి, ఇస్తాను ఆగుతాను అంటున్నావే గాని ఇవ్వట్లేదుగా మరి. ఆగు పిన్ని, నీకన్నిటికీ తొందరే. ఇందా ఇప్పుడు చెప్పు. థ్యాంక్స్ అమ్మాయి. థ్యాంక్స్ కాదు, ముందు విషయం చెప్పు. ఏమి లేదమ్మాయి, మీ పాప పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా వాళ్ళ దగ్గరే ఉంటుందంటగా. తీగా తీగా రాగము, రాయిగా రాయిగా కవిత్వము వచ్చినట్టు పరిస్థితి ఇలాగే ఉంటే నీకు పెత్తనమే కాదు, పాప కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉందమ్మాయి అని అందరూ అనుకుంటున్నారమ్మాయి. అపర్ణమ్మ గారు షూరిటీ పెట్టి మా అందరికీ బ్యాంకులో ఇప్పించడమే కాదు, దగ్గరుండి విత్తనాలు ఎరువులు కూడా ఇప్పించారు. అపర్ణమ్మలో మాకు మరో రాజావారు కనబడుతున్నారు. ఆహా. అమ్మ తినిపిస్తుంది, వెళ్ళమ్మా. అంటే నా కూతురు నా దగ్గరికి రావడానికి కూడా నీ బోర్డు పర్మిషన్ కావాలన్నమాట. ఏమే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో కలవద్దు అని. ఏ, వీళ్ళు పెట్టకపోతే నీకు ముద్ద దిగదా? వీళ్ళతో మాట్లాడకపోతే నీకు నిద్ర రాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏ, ఈ ఇంట్లో ఎలాగూ నాకు హక్కు లేదు. కనీసం నా కూతుర్ని కొట్టే హక్కు కూడా నాకు లేదా? ఏంటమ్మా మాటలు? నీకు హక్కు లేకపోవడం ఏమిటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజం కాబట్టి. పిల్లి గుడ్డిదైతే ఎలక భరతనాట్యం వాడిందంట. అలాగే ఉంది నా పరిస్థితి ఇక్కడ. చివరికి అడ్డమైన వాళ్ళందరి చేత చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయాను నేను. వదినా, హోల్డ్ యువర్ టంగ్ అండ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏంటి ఏంటంటున్నావు? ఇంగ్లీష్ లో తిడుతున్నావు? పెద్ద ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదువుకున్నానని పొగరా పొగరా పొగరా? ఇదిగో, నీకు ఇంగ్లీష్ లో తిట్టడం వస్తే నాకు తెలుగులో నాటుగా పచ్చి పచ్చిగా తిట్లొచ్చు. అది తెలుసుకో. వదినా, పొద్దున్నే గొడవెందుకు? వదిలేయండి ప్లీజ్. వదిలేయాలా? హ, ధర్మరాజు ధర్మం చెప్పినట్టు ఎంత బాగా చెప్పావమ్మా. గొడవ పడుతుంది నేను కాదు, గోల్డ్ గిల్డు అంటూ నీ చెల్లెలు. గోల్డ్ కాదు మమ్మీ, హోల్డ్ హోల్డ్. ఏదో ఒకట్లేవే, ముందు రెండు నోరు మూసుకో. అసలు దీనంతటికీ కారణం నేనే. గొడ్లు చావిట్లో ఉండాలి. చెప్పులు గుమ్మం బయట ఉండాలి. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచాలని మా అమ్మమ్మ చెప్తే విని చస్తేగా నేను. అలా చెయ్యకపోబట్టే ఏకులా ఉన్న వాళ్ళంతా AK-47లా తయారయ్యారు.
దిక్కుమాలిన వాళ్ళంతా పెత్తనం చేస్తున్నారు. Shut up and don't talk. అమ్మా స్నేహ స్నేహ నోర్ముయ్. ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? వదంతో మాట్లాడే పద్ధతేనా ఇది? బుద్ధుంటే ప్రవర్తిస్తున్నావా? పెద్దవాళ్ళు పద్ధతిగా ఉంటే చిన్నవాళ్ళు గౌరవం ఇచ్చి మాట్లాడతారు. అలా లేదు కదా ఇక్కడ. నోర్ముయ్ మన్నానా, ఇంకా మాట్లాడతావే? అయినా బయట వాళ్ళు ఏమైనా అంటున్నారా? మనం బాధపడిపోవడానికి మన వదినే కదా. తిట్టే హక్కు కొట్టే అధికారం తనకున్నాయి. ఏ అమ్మ ఒక్క మాట అంటే మనం పడమా? ప్రేమ ఉన్న చోటే అనే హక్కు కూడా ఉంటుంది. అది తెలుసుకో. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెల్లెలు తాలింపు అక్క లాలింపు అన్నట్టు ఒక్కొక్కళ్ళు పోటీ పడి ఏం నటించేస్తున్నారమ్మా. మీ నటనలకి అవార్డులు ఇవ్వడానికి నందులు ఆస్కార్లు సరిపోవు, కొత్త కొత్త అవార్డులు తయారు చేయాలి. Shut up. If you talk like this, I will not tolerate. మళ్ళీ మళ్ళీ ఇంగ్లీష్ లో తిడతావా? అంటే నాకు రాదనా? చెప్పే, చెప్పు. అదేం తిడుతుందో చెప్పు, చెప్పే. చెప్పమంటున్నానా? నోరు మూసుకొని హద్దులో ఉండమని చెప్తాను మమ్మీ. ఏంటి, నేను హద్దుల్లో ఉండాలా? నేను కాదమ్మా, మీరు మీరు మీ పరిధుల్లో ఉంటే మర్యాదగా ఉంటుంది. ఏంటమ్మా సుకన్య ఇది? మేమేదో పరాయి వాళ్ళవైనట్టు ఎందుకమ్మా అలా వేరు చేసి మాట్లాడుతున్నావు? అవును, మీరు వేరే కదా. మీరు మేము వేరు కాబట్టే వేరు చేసి మాట్లాడుతున్నాను. ఎందుకు వేరో ఎలా వేరో తెలుసుగా. మరి తెలిసి కూడా అడుగుతారే? కావచ్చమ్మా, అయినంత మాత్రాన ఇది నాకు మనవరాలు కాకుండా పోతుందా? నీకు మేమేమీ కాకుండా పోతామా? ఏమీ కారు, ఎప్పటికీ కారు. మీకు మాకు ఎప్పటికీ దూరం దూరమే. ఏంటి దూరం? ఎలా దూరం? ఇది మా ఇల్లు. నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చావు. ముందు అది గుర్తుపెట్టుకో. నేహ, ఇంకొక మాట మాట్లాడాలంటే చెంప పగలు కొడతాను. ఏంటమ్మా నువ్వు కూడా? ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే. నోటికొచ్చినట్టు కాదు, నిజమే మాట్లాడుతుంది. మనం ఎప్పటికీ దూరమే. కొన్ని నిజాలు భరించడానికే కాదు, వినడానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అయినా సరే భరించాలి. ప్రస్తుతం మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. వేధవ నాటకాలు ఇవన్నీ మాకు తెలియనివా? మేము చూడనివా? అమ్మా అపర్ణ, ఏమిటా అరుపులు? ఏం లేదు నాన్న, ఏం లేదు. నాన్న వింటున్నారు, కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా. మా గురించి ఊళ్ళో చాలా లోకుగా మాట్లాడుతున్నారు. నేనెవరికి చెప్పుకోవాలి? చూడవే, అంతా నీ వల్లే. వీళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది. అయ్యో, అయ్యో, వదినా. వదినా, ఆగు. వదినా, ఆగు. అయ్యో, ఆగు. తాతయ్యతో చెప్తానుండు. అంజలి, అంజలి. మీరు చెప్పినట్టే చేస్తాం రాజావారు. అలాగే. వెళ్ళొస్తాం. మంచి. వెళ్ళొస్తామండి. తాతయ్య అరే తాతయ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది. అమ్మ కొట్టిందా? అయ్యో ఏం లేదండి, ఊరికి నీకు స్కూల్ కి టైం నువ్వు ఉండు అవుతుంది. రాజలక్ష్మి. అది కాదు నాన్న, చాలా చిన్న విషయం. కాసేపు ఎవరు మాట్లాడుకుని ఉంటారా? శేఖర్, 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 శేఖర్. ఏంటి నాన్నగారు? ఎరా, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తావు, అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వస్తావు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకుంటున్నావా? నాన్న, మీరిలా అరవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అయినా ఇప్పుడు ఏమైందని కొంచెం ప్రశాంతంగా ఉండండి నాన్న. అపర్ణ, నిన్ను కాసేపు మాట్లాడకుండా ఉండమన్నానా? ఒరేయ్,
నీకు పెళ్లి చేస్తున్నప్పుడే చెప్పాను, నీకిద్దరు చెల్లెళ్ళున్నారు, వాళ్ళ బాధ్యత నీదేనని. ఏం జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది. మరి నువ్వేం చేస్తున్నావురా? ఏంటి సుకన్య, రోజు చెప్తూనే ఉన్నా కూడా ఏంటిదంతా? కొంచెం అర్థం చేసుకో సుకన్య. ఏంటండి మీరు కూడా అలాగే మాట్లాడతారు? ఇది వీళ్ళ మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటుంది. రేపు వీళ్ళు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే అప్పుడు ఇది వీళ్ళ మీద బెంగ పెట్టుకోదా చెప్పండి. అందుకే ముందుగా జాగ్రత్తలు చెప్తున్నాను. మావయ్య గారు, మీరు పెద్దవాళ్ళు, నేను చేసింది తప్పా చెప్పండి. తప్పు నీది కాదమ్మా, నాది.